మనం ఒకసారి రోడ్ మీద వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక 2 వీలర్ మీద ముందు ఒక బాబు ఉంటాడు, వెనకాల వైఫ్ ఉంటుంది, మధ్యలో ఇంకో పాప ఉంటుంది. సో ఒక ఫుల్ ఫ్యామిలీ 2 వీలర్ లో వెళ్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలనుకో, దాని బదులు పక్కనే 1 వేలో ఆపోజిట్ లో వెళ్తే ఒక 100 మీటర్స్ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన రైట్ ఉంది అనుకో, ఆయన తీసేసుకుంటాడు. తీసుకెళ్ళి సార్ వస్తున్నాను సార్, వచ్చి దగ్గరలో ఉన్నా సార్, వచ్చేస్తాను, టర్నింగ్ తిరుగుతాను అంటే వెళ్ళిపోతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రాంగ్ రూట్ లో వెళ్ళడం తప్పు కదా, కానీ దీనికన్నా మించిన ఒక పెద్ద తప్పు జరుగుతుంది. ఇప్పుడు రాంగ్ రూట్ అతను తీసుకున్నాడు, కానీ అతను ముందు ఎవరున్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడు చూసి అబ్జర్వ్ చేస్తుంటాడు కదా, వాడు పెద్దోడు అవుతుంటాడు కదా, వాడికి ఏమర్థం వద్దులే అని అనుకుంటాడేమో అతను, కానీ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఓహో, ఇక్కడ దగ్గరలోనే మనం తిరగాల్సిన టర్న్ ఆపోజిట్ వేలో వెళ్ళి రాంగ్ రూట్ లో వెళ్ళి తిరిగేయచ్చా, రిజిస్టర్ అవుతుంది. ఫోన్ మాట్లాడుతా వస్తున్నా ఓహో మనం ఫోన్ ఇటు పెట్టుకుని మాట్లాడేయచ్చు అనమాట, ఓకే ఓకే అని అనుకుంటాడు. వాడు పెద్ద అయ్యాక వాడు తీసుకుంటాడు రాంగ్ రూట్, ఆపోజిట్ వేలో వెళ్ళి అక్కడే కదా ఏం కాదులే అని చెప్పి ట్రాఫిక్ ఎదురుకి వెళ్ళి 100 మీటర్స్ కదా అని తీసేసుకుంటే పర్లేదు. కానీ 100 సార్లకి ఒక్కసారి ప్రమాదం జరిగితే మళ్ళీ ఆ ప్రాణం వెనక్కి తీసుకురాగలడు ఫాదర్. అదే చిన్నప్పటి నుంచి అరే ఇది రాంగ్ రూట్, ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి, ½ కిలోమీటర్ ముందుకు వెళ్తే యూటర్న్ ఉంది, అదే తీసుకుందాం, ఏమవుతుంది అర్లీగా బయలుదేరదాం, రాంగ్ రూట్ లో వెళ్ళకూడదు అని చెప్పి కరెక్ట్ రూట్ లో తీసుకెళ్ళాలి. అప్పుడు ఓహో ముందే కూర్చొని ప్రపంచం అంతా కూడా నాన్న పర్స్పెక్టివ్ లో చూస్తుంటాడు బాబు గానీ పాప గానీ ఎవరైనా. తండ్రి తప్పు చేస్తే మహా అయితే ఇప్పుడు తండ్రి తప్పు చేసినప్పుడు ఎవరైనా పట్టుకొని ఫైన్ వేయచ్చు, అంతేగాని పిల్లోడు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు పట్టించుకుంటారు కదా. సో మిస్టేక్ జరిగితే వాళ్ళ నాన్న ఏం నేర్పించినాడు చిన్నప్పటి నుంచి. కాబట్టి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మనం ఫ్యామిలీతో ఉన్నప్పుడు మరింత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నేనంతే, ఇక్కడ ఏదైనా పక్కనే ఉంటుంది, నేను ఇంకా కార్ లో ఉంటా, ఇటు తిప్పితే ఇది అయిపోతుంది, జస్ట్ కొంచెం 20-30 మీటర్స్ లో నేను తిరగాల్సిన లైన్ ఉంటుంది, కానీ ½ కిలోమీటర్ ముందుకు వెళ్తే కానీ యూటర్న్ ఉండదు. ఐ ప్రిఫర్ టు టేక్ యూటర్న్. ఐ టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. అందరూ అలా ఉండాలని కోరుకుంటాను.